మై ఛానల్. సో, ఈ వ్లాగ్ వచ్చేసి ఏమిటనుకుంటున్నారా? సో, ఆల్రెడీ మీరైతే చూసేసారు కదా శ్రీవారి మెట్ల మార్గము. సో, ఇదొచ్చేసి తిరుమల, తిరుపతి అనుకుంటున్నారు కదా! అనుకోలేండి, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసేసి ఉంటది ఎప్పుడో. సో, ఇదొచ్చేసి వైజాగ్ రుషికొండ టీటీడీ టెంపుల్ అనమాట. సో, చాలా మందికి తెలుసు కదా! సో, ఇదొచ్చేసి కిందన వెహికల్స్ పార్క్ చేసుకొని మెట్ల మీద వెళ్ళడానికి అయితే దారి అనమాట. సో, ఎవరైనా మెట్ల మీద వెళ్ళాలనుకుంటే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి ఇంకా అక్కడికైతే వెళ్తారు మెట్ల మీద కొండపైకి. అండ్ ఇదొచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టీటీడీ జలప్రసాదం అనమాట. సో, తెలుసు కదా! సో, వాటర్ అనమాట, త్రాగునీరు. సో, సో చూసారు కదా, ఇది వచ్చేసి స్టార్టింగ్ కొండపైకి వెళ్ళే దారి అనమాట. సో సో స్టార్ట్ అయిపోయాం చూసారా. ఇదిగోండి, ఫస్ట్ అయితే కింద పార్కింగ్ ఉంటాయన్నమాట. సో, కొండపైకి వెళ్ళాలంటే సో ఇంకా పార్కింగ్ ఇంకా డబ్బులు కట్టేసి ఇంకా కొండపైకి వెళ్ళడమే. సో, చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇది ఈవినింగ్ టైం కదా. సో, వెదర్ అయితే భలే ఉంటుంది. ఇదిగోండి చూసారా, భలే ఉంది కదా. సో, నాకు చాలా ఇష్టం అనమాట ఈ వెదర్. అండ్ ఇంకా అలానే మెట్ల మీద మార్గం అన్నాను కదా, సో అలా వచ్చేస్తుంది అనమాట. సో, చూసారు కిందకి అలా వెళ్ళచ్చు మెట్ల మీద. అండ్ సో చూసారు కదా, ఇది వచ్చేసి ఋషికొండ దగ్గర ఉందన్నమాట ఈ టెంపుల్. సో, చిన్న తిరుపతి అని కూడా అంటారు వైజాగ్లో. సో, చూసారు కదా, ఇదన్నమాట. ఇంకా అలా కొండపైకి వెళ్ళే కొద్దీ భలే ఉందన్నమాట. ఏమంటారు, ఆ పైనుంచి చూసే సీనరీ. సో, చూసారు కదా, ఇదిగోండి, భలే ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ మెట్ల మీద అందరూ వచ్చి లాస్ట్కి ఇక్కడికి వచ్చి చేరుకుంటారనమాట. సో, మెట్లు ఎక్కి అలా. సో, ఇది వచ్చేసి గోవిందనామాలు భలే ఉన్నాయి కదా. సో, కింద నుంచి వెళ్తుంటే చాలాసార్లు భలే కనిపిస్తారు కదా. సో, చూసారుగా. సో, ఇంక ఇది వచ్చేసి వైజాగ్ నుంచి భీమిలికి వెళ్ళే రూట్లో అయితే ఉంటాయన్నమాట. సో, గీతం కాలేజ్ ఉంది కదా, దాని పక్కనే. సో, ఇంకా చూసారు కదా, ఇంకా కార్ పార్క్ చేసి సో చూసారు కదా, ఇంకా బయటకైతే వచ్చేసాను అనమాట. సో, చూసారు కదా, ఇదిగోండి. ఇంకా ఇది వెనకాల నుంచి అనమాట. సో, ఇది 4 వీలర్స్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో, చూసారు కదా, ఇదిగోండి, ఇదంతా 4 వీలర్స్ పార్కింగే. అండ్ నెక్స్ట్ చూసారు కదా ఆల్రెడీ బోర్డ్, ఇక్కడ ఓన్లీ 4 వీలర్స్ అనమాట. సో, 2 వీలర్స్ అనేవి ఏం లేవు. సో, ఆటోస్ కూడా పెట్టుకున్నారులేండి. సో, చెప్పాను కదా, గుడి వెనకాల అయితే పార్కింగ్ అయితే ఉంటుంది. సో, ఇంకా అలా నడుస్తూ వెళ్ళడమే అన్నమాట. సో, ఎందుకు వచ్చాను అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో, వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో, సడన్గా టీటీడీ టెంపుల్కి ఎందుకు వచ్చాము అని. సో, చూడండి మీరే. సో, ఇంకా ముందు నుంచి కూడా వెళ్ళచ్చు. సో, ఇలా వెనక నుంచి దారి ఈజీగా ఉంటుందని చెప్పి సో వెనక నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. సో, ఇది గుడి వెనకాల నుంచి వెళ్ళడం. సో, ఎంతైనా స్టార్టింగ్లోకే వస్తాంలేండి. సో, చూసారు కదా, ఇదే అన్నమాట. భలే ఉంది. సో, భలే నచ్చింది అనమాట నాకు ఆ వెదర్కి. భలే వస్తారు కదా కెమెరా, వీడియో. సో, ఇంక ఇది వచ్చేసి చూసారు కదా, ఫస్ట్ అయితే మన తిరుపతిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటాయి కదా. సో, అలాగా. సో, ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటాయన్నమాట. సో, నా ఫేవరెట్ గాడ్ ఆంజనేయ స్వామి కదా. ఇంకా చూపించాను కదా, సో అదే అనమాట సంగతి. సో, ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తారు. సో, హాల్ టికెట్ అయితే చూపించడానికి అయితే తెచ్చాను అనమాట. సో, ఎలాగో తెచ్చాం కదా అని చెప్పి, ఎలాగో ఇక్కడికి వస్తున్నాం కదా అని చెప్పి సో ఇంకా వీడియో కూడా తీసేస్తే మీరు చాలాసార్లు అడిగారు కదా టీటీడీ తీయండి అని. సో, అలా టీటీడీ అయితే తీస్తున్నాం అనమాట. సో, ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట. సో, ఫ్రైడే ఎగ్జామ్ కదా, ఫస్ట్ ఎగ్జామ్. సో, ఇంకా థర్స్డే అయితే గుడికి వచ్చాము.
సో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి హాల్ టికెట్ చూపించడానికి అయితే తెచ్చామన్నమాట స్వామివారికి. సో చూసారు కదా, ఇంక ఇక్కడి నుంచి కూడా వ్యూ అయితే బాగుంటుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా వ్యూ గురించి అయితే ఆపను కదా నేను. సో అంత ఇష్టము వ్యూ అంటే. సో చూసారు కదా, ఇదే అనమాట. సో మనం ఇలాగే వచ్చాము కొండపైకి. సో ఎవరైనా ఇలాగే వస్తారులేండి, ఎవరైనా ఇలాగే వెళ్తారు, మళ్ళీ ఇలాగే వెళ్ళాలన్నమాట. సో సో ఇది వచ్చేసి తెలుసు కదా, సో గీతం కాలేజ్ అనమాట. సో దాని పక్కనే ఉంటాయన్నమాట టీటీడీ టెంపుల్ అనేది. సో ఇంకా అదనమాట సంగతి. సో సో ఇంకా టెంపుల్ పైకి వెళ్ళే మార్గం అయితే సో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా వెళ్ళాలన్నమాట. సో అలా మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాక ఇంకా అక్కడ స్వామివారి గుడి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సడన్గా మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట. సో తనతో మాట్లాడుతున్నాను. సో చూసారు కదా, సో తను కూడా నాలాగే సిగ్గు అనమాట. సో చూసారు కదా అది. సో కెమెరా ఉంది కదా, ఇద్దరు ఒకలానే సిగ్గుపడిపోతున్నాం. ఇంకా నేనైతే నా యుద్ధం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో తెలుసు కదా, సో కొబ్బరికాయ కొట్టడం అనేది యుద్ధం అనమాట నాకు. సో అంత గట్టిగా కొట్టాలి, అంత బలం అయితే లేదనమాట. సో ఇంకా అలా ట్రై చేశాను మొత్తానికి. సో ఒక జోక్ ఉంటుంది కదా, 1 ఎటర్నిటీ లేటర్ సో అని. సో అలా అనమాట. సో అలా 1 ఇయర్ తర్వాత అని. సో ఇంకా అలా ఇంకా ఫైనల్గా అయితే కొట్టేశాను అనమాట కొబ్బరికాయని. ఇంకా శ్రీవారి పాదాలు ఉందన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే చూసారు కదా, ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఎక్కడికి అనుకుంటున్నారా? సో వెంకటేశ్వర స్వామిని చూడడానికి అనమాట, దర్శనం చేసుకోవడానికి. సో చూసారు కదా, సో మంచి గాలి అయితే వేస్తుంది కదా. సో ఈవినింగ్ టైమ్స్ కదా, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఆ క్లైమేట్కి భలే ఉంది, ఇంకా చెప్పలేను అంత నచ్చిందనమాట. సో చూసారు కదా, ఇలా ఇంకా మెట్లు ఎక్కి వెళ్దామే. సో చూస్తున్నారు కదా, ఇంకైతే నేను ఇంకా అలా వెళ్దామే అనమాట. సో ఇంకా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడైతే మాట్లాడతాను. అంటిల్ దెన్ బై బాయ్. సో ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే చూపించుకోవద్దు కదా. సో ఇంకా ఇక్కడ నార్మల్ వరకే చూపించా. సో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో 100 రూపీస్ దర్శనం అనమాట. సో లోపల వరకు వెంకటేశ్వర స్వామి, సో స్వామివారి గుమ్మం ముందు గర్భం ముందు వరకు తీసుకువెళ్తారనమాట. సో పర్ హెడ్ అయితే 100 రూపీస్. సో ఇంకా కొబ్బరికాయ తినడం అయితే అయిపోయిందనమాట. సో చూసారు కదా, సో ఇది వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి టైం. ఆ టైంకి బ్రేక్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా 1 hour నైవేద్యం బ్రేక్ అనమాట. సో 6 to 7 అయితే ఉంటుంది. సో ఆ టైంలో వెళ్ళే వాళ్ళు టైమింగ్ చూసుకొని అయితే వెళ్ళండి అనమాట. సో ఇంకా స్వామివారికి ఇరువైపులా ఎడం వైపు ఏమో లక్ష్మీదేవి టెంపుల్
అండ్ రైట్ కుడివైపేమో గోదాదేవి టెంపుల్ ఉన్నాయి కదా, అవైతే ఇంకొకటి దర్శనం అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మన వైజాగ్ అంటేనే సీ పాయింట్ కదా, సో సీ వ్యూ పాయింట్ కదా, సో ఇంకా అలానే అనమాట. సో నాకు నచ్చింది, సో ఇంకా అలా చూస్తుండిపోయాను అనమాట. ఇంకా సో ఇంక ఈ టెంపుల్ వచ్చేసి 24 మార్చ్ 2022లో అయితే ఓపెన్ అయ్యిందనమాట. సో వెంటనే తొందరగానే ఓపెన్ అవ్వాలి, కానీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, సో ఈ కోవిడ్ టైం వల్ల అలా లేట్ అవ్వాల్సి వచ్చిందనమాట. సో అంతే. అండ్ ఇది వచ్చేసి ఉత్తర ద్వార దర్శనం అనమాట. సో తెలుసు కదా, ఇయర్లీ వన్స్ అయితే ఒకసారి అయితే ఈ డోర్స్ని అయితే ఓపెన్ చేస్తారు. సో మనం ఈ వేలో అయితే వెళ్ళాలన్నమాట. సో ఆ రోజంటే ఇంకా ఖాళీ ఉండదు. సో ఎప్పుడు ఖాళీ ఉండదులేండి, కానీ ఈ స్వామివారు ఈరోజు ఇక్కడ ఇప్పుడు దర్శనం అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకునే భాగ్యాన్ని అయితే కలిగించారనమాట. సో మాకు అండ్ అలానే మీకు కూడా ఈ వీడియో ద్వారా. సో ఇది వచ్చేసి గజస్తంభం అనమాట. సో చూసారు కదా, ఇదే. సో ఇంకా పూజ అయితే అయిపోయిందనమాట. సో దర్శనం. సో ఇంకా గజస్తంభం దగ్గరే గరుకుమంటూరు కూడా ఉంటారు. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి. సో ఇదన్నమాట ఈ వీడియో. సో చూసారు కదా, కొంచెం చీకటి అయితే అయిపోయింది ఇంకా వచ్చేసరికి. సో ఇంకా అదనమాట. సో చూసారు కదా. సో ఇంకా 4 వీలర్స్కి పార్కింగ్ రేట్ అయితే 30 రూపీస్ అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe to my channel. Thank you.